అందరికీ నమస్కారం. హార్టీ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ 3. లెట్స్ బిగిన్ ది షో. 3, 2, 1 go. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ తిరుపతి, మిస్ లలిత ప్రియ విత్ హర్ మదర్ జయలక్ష్మి గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ లలిత ప్రియ. హాయ్ జయలక్ష్మి గారు, నమస్తే అండి. నమస్తే అండి. లలిత ప్రియ స్టడీయింగ్ ఇన్ 8th స్టాండర్డ్ ఎస్ సార్. ఫ్రమ్ శ్రీ వెంకటేశ్వర చిల్డ్రన్స్ హై స్కూల్. ఎస్ సార్. నువ్వు డ్రాయింగ్ బాగా వేస్తావుట? ఎస్ సార్. ఎలాంటి డ్రాయింగ్స్ వేస్తావు? కార్టూన్స్. ఎలాంటి కార్టూన్స్ బాగా ఇష్టం నీకు? డోరేమోన్. చూస్తుంటావు ఇప్పుడు? చూస్తానండి. మరి చదువు ఇప్పుడు? ఈవినింగ్ 6:30 to 8:30. చక్కగా చదువుకుంటుంది మాట అయితే. చదువుతా. మరి మీకు హెల్ప్ చేస్తుంటుందా ఇంట్లో? చేస్తా సార్. మరి గుడ్ గర్ల్ పెద్దగా ఏమవుతుంది? డాక్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మన సెకండ్ పార్టిసిపెంట్ ఫ్రమ్ హైదరాబాద్, మాస్టర్ కృష్ణవంశీ విత్ హిస్ మదర్ భానుమతి గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ కృష్ణవంశీ. హాయ్ సార్. భానుమతి గారు, నమస్తే అండి. స్టడీయింగ్ ఇన్ 8th స్టాండర్డ్ ఎస్ సార్. ఫ్రమ్ రెయిన్బో పబ్లిక్ స్కూల్. ఎస్ సార్. మరి కృష్ణవంశీకి చెస్ చాలా ఇష్టం. ఎస్ సార్. ఎప్పుడైనా ఆడావా, గెలిచావా? ఎస్ సార్. ఎక్కడ? స్కూల్లో ఒకసారి టాపర్ కూడా వచ్చాను. మరి పెద్దగా ఏమవుతావు నువ్వు? ఐఏఎస్ ఆఫీసర్. మీరు ఎంఏ ఎకనామిక్స్ చేశారు. మరి తన ఎలా ఉంటాడు చదువులో? బాగుంటాడండి. లెక్కలు బాగా చేస్తాడా? బాగా చేస్తాడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మన మూడో పార్టిసిపెంట్ ఫ్రమ్ కాకినాడ, మిస్ అభిహిత విత్ హర్ మదర్ శైలజ గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ అభిహిత. హాయ్ సార్. శైలజ గారు, నమస్తే అండి. అభిహిత స్టడీయింగ్ ఇన్ 8th స్టాండర్డ్ ఎస్ ఫ్రమ్ అక్షర స్కూల్. Yeah. అభిహిత, నీ గురించి చాలా చాలా విన్నాను. నువ్వు టేబుల్ టెన్నిస్ చాలా బాగా ఆడతావని. ఎస్ సార్. ఎంత బాగా ఆడతావు? ఐ వెంట్ ఫర్ ప్లేయింగ్ సౌత్ జోన్ టోర్నమెంట్. గెలిచావా మరి? వి వెంట్ టిల్ క్వార్టర్ ఫైనల్. వెరీ నైస్ క్వాలిటీ. ఇంకా ఏం చేస్తావు నువ్వు? ఐ డు కుకింగ్ ఇన్ ద హౌస్. వాట్ యూ కుక్ ఇన్ హౌస్? మంచూరియా అండ్ నూడిల్స్. నైస్. మా పెద్దగా ఏమవుతావు నువ్వు? చార్టెడ్ అకౌంటెంట్. వెరీ నైస్. మా ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. మన నాలుగవ పార్టిసిపెంట్ ఫ్రమ్ హనుమకొండ, మాస్టర్ సాయి శ్రీకర్ విత్ హిస్ మదర్ శ్రీలత గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ సాయి శ్రీకర్. హాయ్ సార్. శ్రీలత గారు, నమస్తే అండి. నమస్తే సార్. సాయి శ్రీకర్ స్టడీయింగ్ ఇన్ 8th స్టాండర్డ్ సార్. ఫ్రమ్ తేజస్విని హై స్కూల్. ఎస్ సార్. శ్రీకర్ కి బాగా ఇష్టమైనది? ప్లేయింగ్ చెస్ అండ్ రైటింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎలాంటి ఎగ్జామ్స్ రాసావు ఇప్పటిదాకా? శ్రీనివాస రామానుజన్ ఐఎంఓ. ప్రైజ్ అన్న గెలిచావా? ఎస్ సార్. ఏ ప్రైజ్? శ్రీనివాస రామానుజన్ స్టేట్ 4th ర్యాంక్. మీరు టీచర్ గా వర్క్ చేస్తున్నారు. ఎస్ సార్. ఏ స్కూల్లో అండి? తేజస్వి స్కూల్ సార్. సో మరి మీ స్టూడెంటేనా? కాదు సార్, నేను 8th క్లాస్ చెప్పాను, 10th చెప్తాను. మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారమ్మా? మ్యాథమెటిక్స్ చెప్తాను సార్. సో హౌ ఇస్ హీ ఇన్ మ్యాథమెటిక్స్? గుడ్ సార్. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సార్. మన ఐదవ పార్టిసిపెంట్ ఫ్రమ్ విజయనగరం, మిస్ ఐశ్వర్య విత్ హర్ మదర్ శారదా పద్మావతి గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ ఐశ్వర్య. హాయ్ సార్. పద్మావతి గారు, నమస్తే అండి. ఐశ్వర్య స్టడీయింగ్ ఇన్ 8th స్టాండర్డ్ ఫ్రమ్ అభ్యుదయ హై స్కూల్. అండ్ ఐశ్వర్యకి చాలా ఇష్టమైనవి ఏమిటి? ప్లాంటేషన్. ఏమి ప్లాంటేషన్ చేసావు ఇప్పటిదాకా నువ్వు? నేను ఇప్పటి వరకు రోజెస్ బాగా వేసాను సార్ మా ఇంట్లో. అచ్చా, అందుకనే నా రెడ్ కలర్ లో వచ్చావు. ఎస్ సార్. ఇంకా ప్లాంటేషన్ కాకుండా ఇంకేం చేస్తుంటావు? నేను సింగింగ్, డాన్సింగ్. గుడ్ గుడ్. అమ్మా, మీరు గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తున్నారు. అవును సార్. ఎక్కడ, ఏ స్కూల్లో అండి? విజయనగరం జిల్లా పరిషత్ హై స్కూల్ మక్కువ నుండి వచ్చాను. హిందీ గ్రేడ్ 1 హిందీ. నైస్ నైస్. ఏ క్లాసెస్ కండి? 9th 10th డీల్ చేస్తాను. నైస్. మరి ఐశ్వర్య ఎలా ఉంటుంది హిందీలో? ఐశ్వర్య హిందీలో కూడా ఇంకా ఇంటి పనుల్లో నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. వెరీ నైస్, వెరీ నైస్ అమ్మా. ఆల్ ది బెస్ట్ యూ తల్లి. థ్యాంక్ యూ సార్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ విజయవాడ, మాస్టర్ గురు సుహాస్ విత్ హిస్ మదర్ రాధిక గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ సుహాస్. హాయ్ సార్. రాధిక గారు, నమస్తే అండి. స్టడీయింగ్ ఇన్ 8th స్టాండర్డ్ ఎస్ సార్. ఫ్రమ్ బీపీ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్. ఎస్ సార్. అండ్ సుహాస్ ఇస్ అ వెరీ గుడ్ క్రికెట్ ప్లేయర్. ఎస్ సార్. నువ్వు బ్యాట్స్మెన్ బౌలరా? ఆల్ రౌండ్. ఏమైనా కాంపిటీషన్స్ ఆడేవా నువ్వు? కోకో కోలా క్రికెట్ ఛాంపియన్షిప్. నైస్. మీరు డాక్టర్ గా ఉన్నారు. ప్రాక్టీసింగ్ అంటే ఆర్ యూర్ ఎంప్లాయిడ్ సమ్వేర్? ఐ ప్రాక్టీస్. నైస్. హౌస్ ఇన్ స్టడీస్? ఈజ్ వెరీ గుడ్. నువ్వు కూడా అమ్మలాగా డాక్టర్ అవుతావు పెద్దయ్యాక? ఎస్ సార్. గుడ్. అమ్మ, మీరు ఏ డాక్టర్ అండి? నేను పీడియాట్రిషియన్ అండి. ఆల్ ది బెస్ట్ యూ సుహాస్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ అమ్మ చెప్పింది. ఈ రౌండ్ లో మిమ్మల్ని 6గురిని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను అండ్ 4 ఆప్షన్స్ ఇస్తాను. చక్కగా అమ్మతో డిస్కస్ చేసుకుని నాకు ఆన్సర్ చెప్పచ్చు. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయితే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే పాస్ చేసేయచ్చు. షల్ వి స్టార్ట్? ముందుగా లలిత, నీ క్వశ్చన్ అమ్మ. తుమ్ కేసే హో అనడానికి తెలుగులో ఏమనాలి? నీ ఆప్షన్: ఏ, నువ్వు ఎక్కడ ఉన్నావు? బి, నువ్వు ఎలా ఉన్నావు? సి, నువ్వు ఎందుకు ఉన్నావు? అండ్ డి, నువ్వు ఎప్పుడు వచ్చావు? ఆప్షన్ బి, నువ్వు ఎలా ఉన్నావు. అమ్మ అడగక్కర్లేదా? ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి, నువ్వు ఎలా ఉన్నావు. లలిత, నువ్వు ఎలా ఉన్నావు? ఫైన్. కరెక్టేనా అయితే అది? తుమ్ కేసే హో?
एकदम ठीक हो. Right answer 10 points to you. కృష్ణ మీరు అడిగానా అన్న? ఎస్ సార్. యువర్ క్వశ్చన్. కాందహార్ ప్రాంతం ఏ దేశంలో ఉంది? నీ ఆప్షన్: ఏ పాకిస్తాన్, బి బంగ్లాదేశ్, సి ఆఫ్ఘనిస్తాన్ అండ్ డి చైనా. సి ఆఫ్ఘనిస్తాన్. ఫ్రీజ్ చేశానా మరి? సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్. అమ్మా ఎప్పుడు విన్నారు కాందహార్ గురించి మీరు? హిస్టరీలో చదివినట్టు గుర్తు. ఆఫ్ఘనిస్తాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 10 points to you. రెడీయా బాబీ గర్ల్? నీ క్వశ్చన్. పురాణాల ప్రకారం ఏ నదిని భాగీరథి అంటారు? ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి నర్మదా, ఆప్షన్ సి గంగా అండ్ ఆప్షన్ డి బ్రహ్మపుత్ర. గంగా నది. ష్యూరా? ఎస్ సార్. అంత కాన్ఫిడెంటా? కానీ ఎందుకంటారో చెప్పగలవా నువ్వు? భాగీరథుడు గంగా నదిని శివుడి దగ్గర నుంచి తీసుకుని వస్తారు. భగీరథ తీసుకొచ్చాడు కాబట్టి భాగీరథి అయిందా? ఎస్. అంతేనా? పక్కా? ఎస్ సార్. పక్కాగా రైట్ ఆన్సర్. 10 points to you. సుహాస్ యువర్ క్వశ్చన్. కంప్యూటర్స్ కు సంబంధించి .mov అని ఉంటే ఆ ఫైల్ దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ ఇమేజ్, ఆప్షన్ బి డాక్యుమెంట్, ఆప్షన్ సి ఆడియో అండ్ ఆప్షన్ డి మూవీ ఆర్ యానిమేషన్. ఆప్షన్ డి మూవీ ఆర్ యానిమేషన్. షూరా? అడిగేసావా అమ్మని? అమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారా? యానిమేషన్ అనుకుంటుంది. ఎస్టిమేషన్. రైట్ ఆన్సర్. 10 points to you. రెడీ ఐశ్వర్య? ఎస్ సార్. యువర్ క్వశ్చన్. 1933లో జర్మనీలో అధికారంలోకి వచ్చిన అడాల్ఫ్ హిట్లర్ ఏ పార్టీకి చెందినవాడు? నీ ఆప్షన్స్: ఏ వేబర్ పార్టీ, ఆప్షన్ బి నాజీ పార్టీ, ఆప్షన్ సి రిపబ్లిక్ పార్టీ అండ్ ఆప్షన్ డి డెమోక్రటిక్ పార్టీ. ఆప్షన్ బి నాజీ. షూరా? ఎస్ సార్. పక్కా? ఎస్ సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి నాజీ పార్టీ. ఐశ్వర్య, హిట్లర్ నాజీ పార్టీ. రైట్ ఆన్సర్. 10 points to you. రెడీ సాయి శ్రీకర్? ఎస్ సార్. నీ క్వశ్చన్. ఏ చెట్టు నుంచి తీసిన నూనెను ఎక్కువగా ఔషధాల్లో ఉపయోగిస్తారు? నీ ఆప్షన్: ఏ కొబ్బరి, బి తాటి చెట్టు, సి యూకలిప్టస్ అండ్ డి రావి చెట్టు. యూకలిప్టస్. యూకలిప్టస్? ఎస్ సార్. షూరా? ఎస్ సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి యూకలిప్టస్. అండ్ సాయి శ్రీకర్, అమ్మ చెప్పినట్టున్నారు. ఎస్. అమ్మ చెప్తే ఏమవుతుంది? కరెక్ట్ అవుతుంది. రైట్ ఆన్సర్. 10 points to you. మొత్తానికి అమ్మ చెప్పేసింది. రౌండ్ పూర్తయ్యేసరికి స్కోర్స్ ఇలా నిండుగా మెండుగా దండుగా ఉన్నాయి. లలిత ప్రియ విత్ 10 points, కృష్ణవంశీ విత్ 10 points, అభిహిత విత్ 10 points, సుహాస్ విత్ 10 points, ఐశ్వర్య విత్ 10 points అండ్ శ్రీకర్ విత్ 10 points. అండ్ అమ్మలు పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పేరుడికి వచ్చేసాయి. మన రెండవ రౌండ్ రాత గీత. ఈ రౌండ్ లో మిమ్మల్ని ఆరుగురిని కామన్ గా 6 questions అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మీకు ఆన్సర్ తెలిస్తే మీ పోడియం మీద ఉన్న స్క్రీన్ మీద ఆ ఆన్సర్ రాయండి. మీరు రాసిన ఆన్సర్ రైట్ అయితే 10 points, తప్పైతే -5. రాతా గీతలో ఫస్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో W ఎన్నో లెటర్? వాళ్ళు ఆరుగురు ఐడెంటిఫై చేశారు అని రాశారు 23 అని. WXYZ అంటే 26, 25, 24, 23 is the right answer and 10 points to all 6 of you. రాతా గీతాలో సెకండ్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద నగరం ఏది? తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద నగరం ఏది?
6 5 మాత్రమే రాశారు అండ్ ఆ 5 రాశారు హైదరాబాద్ అని. ఎందుకు రాయలేదు? డౌట్ గా ఆగిపోయింది. నీకు నో ప్లస్ నో మైనస్, మిగతా 5 +10 ఫర్ ద రైట్ ఆన్సర్. మూడవ క్వశ్చన్, పెన్సిల్ తయారీలో ప్రధానంగా వాడే ఎలిమెంట్ ఏది? Well, out of 6 మళ్ళీ 5 రాశారు. ఆ 5లో 4 రాశారు గ్రాఫైట్ అని, 1 రాశారు వుడ్ అని. నేను అడిగింది ఎలిమెంట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ లెడ్ మేడ్ ఆఫ్ గ్రాఫైట్. సో గ్రాఫైట్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 10 points to all 4 of you and -5 to you. రాతా గీతలో 4th క్వశ్చన్, 2 డజన్లలో 3వ వంతు ఎంత? 2 డజన్లలో 3వ వంతు ఎంత? ఆరుగురు రాశారు ఈసారి, కానీ ఏటో గమ్మత్తుగా ముగ్గురు ఒకలాగా రాశారు. 2 డజన్లు అంటే ఎంత? 24లో 3వ వంతు అంటే ఎంత? 24/3 8. 1/3 of 24 అంటే ఎంత? 8 అని రాసిన మీ ముగ్గురికి +10, 4 అని రాసిన మీ ముగ్గురికి -5. రాతా గీతలో 5th క్వశ్చన్, 1971 ఇండో పాక్ యుద్ధం తరువాత ఏర్పడిన దేశం ఏది? Well, out of 6 4 రాశారు అండ్ ఆ 4 రాశారు బంగ్లాదేశ్. Absolutely right answer and 10 points to all 4 of you. రాతా గీతలో లాస్ట్ క్వశ్చన్, రెయిన్బోలో 4వ కలర్ ఏది? సో రెయిన్బో కలర్స్ అంటే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్. రైట్ ఆన్సర్ 10 points to all of you. మొత్తానికి రాతా గీత పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. కృష్ణవంశీ లీడింగ్ విత్ 70 points, ఆల్సో సాయి శ్రీకర్ విత్ 70 points, ఐశ్వర్య విత్ 60 points, అభిహిత విత్ 55 points, గురు సుహాస్ విత్ 40 points అండ్ లలిత ప్రియ విత్ 25 points. ఇప్పుడు మనం ముచ్చటైన 3వ రౌండ్ తేట తెలుగు. ఈ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద మీకు పదం ఇస్తాను, కానీ ముందుగా ఒక అక్షరం ఇస్తాను, దాని తర్వాత ఒక క్లూ ఇస్తాను. ఆ అక్షరాన్ని బట్టి ఆ క్లూని బట్టి ఆ పదం ఏంటో వెంటనే చెప్పేస్తే కరెక్ట్ అయితే ఇచ్చేస్తాను 20 points. టైంకి చెప్పలేకపోతే మరో అక్షరం 15 points, అప్పటికి చెప్పలేకపోతే ఇంకో అక్షరం 10 points, చివరి అక్షరం 5 points. ఎప్పుడు తప్పు చెప్పినా -5. తేట తెలుగులో మొట్టమొదటి పదం ఆన్ ద స్క్రీన్, 5 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 5. ఏమిటది? తా. సో తాండవించాలి మీలో ఆన్సర్. నేను మీకు ఇస్తున్న క్లూ లిటరల్ గా చెప్పాలంటే లిటరసీ. పదం నొక్కేసింది లలిత. యువర్ ఆన్సర్ ప్లీజ్. అక్షరాస్యత. తా సరిపోయింది, క్లూ సరిపోయిందా? ఎలాగా? లిటరసీ అంటే తెలుగులో అక్షరాస్యత. అవునా? రైట్ ఆన్సర్ 20 points to you. తేట తెలుగులో 2వ పదం ఆన్ ద స్క్రీన్, 6 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 4. ఏమిటది? నేను మీకు ఇస్తున్న క్లూ బైకులైనా కారులైనా వాడేవారు వారే. వారెవరో చెప్పడానికి ముందుకొచ్చింది ఐశ్వర్య. యువర్ ఆన్సర్ ప్లీజ్. వాహనదారులు. ఓ దా సరిపోయింది.
క్లూ అంటే మనం ఇప్పుడు ట్రావెల్ చేసే వాళ్ళందరూ బైక్స్ అవి యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళని వాహనదారులు అంటారు. అలా అంటారా? Yes, sir. ఎప్పుడు అలాగే అంటారు. రైట్ ఆన్సర్ 20 పాయింట్స్ టు యు. తేట తెలుగులో మూడవ పదం ఆన్ ద స్క్రీన్. 6 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 4. ఏమిటది? 2. సో యు మస్ట్ డూ వెల్. నేను మీకు ఇస్తున్న క్లూ, అచ్చ తెలుగు పిల్లలు మా ఆయనకి అక్క చెల్లెలు. ఎలా క్యాచ్ చేస్తుందో ఏటో అభిహిత చెప్పడానికి ముందుకు వస్తుంది. ఆన్సర్ ప్లీజ్. ఆడబొడుచులు. ఆడపడుచులు. ఓ, క్లూ సరిపోయింది. మరి క్లూ హస్బెండ్ సిస్టర్ భార్యకి ఆడబొడుచులు. అలా అవుతుందా? అచ్చ తెలుగులో మన పిల్లల్ని ఏమంటాం? ఆడపడుచులు అంటాం. ఇది రైటే, ఇది రైటే, ఇది రైటే. రైట్ ఆన్సర్ 20 పాయింట్స్ టు. తేట తెలుగులో 4వ పదం ఆన్ ది స్క్రీన్. అబ్బో, కొంచెం పొడవైన పదం, 8 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 5. ఏంటిది? నేను మీకు ఇస్తున్న క్లూ, గల్లీలో గెలిస్తే ఢిల్లీ దాకా న్యూస్ వెళ్ళొచ్చు, అదే ఢిల్లీలో గెలిస్తే మళ్ళీ అభిహిత యువర్ ఆన్సర్ ప్లీజ్. అంతర్జాతీయ స్థాయి. అంతర్జాతీయ స్థాయి సరిపోలేదు. -5. ఓకే, వెల్ ఫర్ 15 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 8. గల్లీలో గెలిస్తే ఢిల్లీ దాకా న్యూస్ వెళ్తుంది, మరి ఢిల్లీలో గెలిస్తే? ఎస్ కృష్ణవంశీ. అంతర్జాతీయ స్థాయిలు. అంతర్జాతీయ స్థాయిలు. స్థాయిలు అని ఉంటాయా? అచ్చా, స్థాయి సరిపోలేదు కాబట్టి స్థాయిలు అని లూ తగిలిచ్చావా? -5. ఓకే, ఫర్ 10 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 6. మళ్ళీ బజర్ నొక్కేసింది అభిహిత. అంతర్జాతీయ వార్తలు. అంతర్జాతీయ యవాలు సరిపోయాయి. యవాలు సరిపోయాయి. క్లూ న్యూస్. న్యూస్ వెళ్తుంది అన్నాను. మరి అదే ఢిల్లీలో గెలిస్తే? ఇంటర్నేషనల్. రైట్ ఆన్సర్ 10 పాయింట్స్ టు యు. తేట తెలుగులో 5వ పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 4. ఏమిటది? వా. నేను మీకు ఇస్తున్న క్లూ, ఈ రోజున కొత్త పని స్టార్ట్ చేయాలా అని కొంతమంది సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు. ఏ రోజునో చెప్పడానికి ముందుకు వస్తుంది మళ్ళీ లలిత యువర్ ఆన్సర్ ప్లీజ్. మంగళవారం. మంగళవారం. సరిపోయిందా? క్లూ ఎలా సరిపోయింది? మంగళవారం ఎక్కువగా ఏ పనులు స్టార్ట్ చేయరు కొంతమంది. ఎందుకు స్టార్ట్ చేయరు అసలు? సెంటిమెంట్. అసలు మంగళవారం అనుకున్న ఇంకో పేరు ఏంటి తెలుసా? జయవారం. నిజం, మంగళవారాన్ని ఏమంటారు? జయవారం అంటారు. మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేయాలి కదా. ఏమిటో ఈ సెంటిమెంట్. సరే కానీ ఇంతకీ మంగళవారం పరిస్థితి ఏంటి? ఆ మంగళవారం మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది. రైట్ ఆన్సర్ 20 పాయింట్స్ టు. తేట తెలుగులో ఆఖరి పదం, 6వ పదం ఆన్ ద స్క్రీన్. 6 అక్షరాల పదం. ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 3. ఏమిటది? హూ. నేను మీకు ఇస్తున్న క్లూ, ఉన్నట్టుండి మీద పడ్డారు, అస్సలు ఊహించలేదు. ఊహించని ఆ ఆన్సర్ ఏమిటో ఊహించాడు. సుహాస్ యువర్ ఆన్సర్ ప్లీజ్. ఉలిక్కి పడడం. అసలు పువ్వే లేదు, అందులో నా క్లూవే లేదు. -5. 12 for 15 points. I reveal letter number 4. ఉన్నట్టుండి మీద పడ్డారు, అస్సలు ఊహించనే లేదు. ఇప్పుడు చెబితే 15 పాయింట్స్, తప్పులు చెబితే -5. ఒకసారి నొక్కాడు మళ్ళీ కృష్ణవంశీ యువర్ ఆన్సర్ ప్లీజ్. మెరుపు దాడులు. కుదా సరిపోయిందా? క్లూ ఎలా? మెరుపు అంటే ఉన్నట్టంగా వస్తుంది కదా సార్, అందుకే మెరుపు దాడులు అంటే వాళ్ళు కూడా ఊహించిన విధంగా దాడులు. ఓ, మెరుపు చప్పా పెట్టకుండా వస్తుంది కాబట్టి దాడులు కూడా చప్పా పెట్టకుండా అనుకోకుండా చేస్తే
దాన్ని మెరుపు దాడులు అంటారు. రైట్ ఆన్సర్. తేట తెలుగు రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. కృష్ణవంశీ లీడింగ్ విత్ 80 points, సరి సమానంగా అభిహిత విత్ 80 points, అంతే జోరుగా ఐశ్వర్య విత్ 80 points, శ్రీకర్ విత్ 70 points, లలిత ప్రియా విత్ 65 points అండ్ సుహాస్ విత్ 35 points. ఇప్పుడు మన 4వ రౌండ్ దృశ్యం. ఈ స్క్రీన్ మీద మీకు పిక్చర్ చూపిస్తాను అండ్ ఆ పిక్చర్ కి సంబంధించిన ప్రశ్న అడుగుతాను. నేను క్వశ్చన్ అడగగానే ఆన్సర్ తెలిస్తే ఫాస్ట్ గా బజర్ నొక్కేసి చెప్పేసి కొట్టేయండి. 10 points ఫర్ ద రైట్ ఆన్సర్. తప్పైతే -5. -5. Have you all ready? దృశ్యంలో ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చూడబోయే పిక్చర్ లోని నాయకుడిని గుర్తుపట్టండి. పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఎస్ అభిహిత. సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్. అవునా? స్మాల్ డౌట్. స్మాల్ డౌట్. అభిహిత, డౌట్ ఇస్ ద కిల్లర్ ఆఫ్ డ్రీమ్స్ అంటారు. ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్. yes. -5. ఎనీబడి? జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ. సార్, జవహర్లాల్ నెహ్రూ గారికి టోపీ ఉంటుంది కదా, ఏ టోపీ లేకపోతే జవహర్లాల్ నెహ్రూ కారా? టోపీ లేకపోయినా ఆయన జవహర్లాల్ నెహ్రూని. ఇప్పుడు మీరు చూడబోయే ప్రముఖ ఆరాధనా స్థలం ఏ నగరంలో ఉంది? Picture on the screen. Suhas, your answer please. తిరుపతి. తిరుపతి అనుకుంటున్నావు. తిరుపతిని ఎందుకు అనుకున్నావు? అలానే ఇలా ఉంటుందేమో అనిపిస్తోంది తిరుపతిలో, అవునా? కానీ ఇలా తిరుపతిలో ఉండదు. గోల్డెన్ టెంపుల్ లో ఉంటుంది. ఎక్కడుందా గోల్డెన్ టెంపుల్? అమృత్సర్. అమృత్సర్. రైట్ ఆన్సర్. -5. దృశ్యంలో 3వ ప్రశ్న. ఇప్పుడు మీరు చూడబోయే కొటేషన్ ను ఎవరు మనకు అందించారో చెప్పండి. కొటేషన్ ప్లీజ్. The world is the great gymnasium where we come to make ourselves strong. ఈ కొటేషన్ చెప్పింది ఎవరు? నన్ను అడిగితే గుండెలో వీరుడు అని చెప్తాను. ఆయన యువతకి ఎంతో సందేశాన్ని ఇచ్చారు, ఎన్నో విధాలుగా. ఆయన ఎవరు? లలిత ప్రియ. అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం అని అంటోంది, అనుకుంటోంది. రాంగ్ గెస్. -5. రైట్ ఆన్సర్ ఇస్ స్వామి వివేకానంద. దృశ్యంలో 4వ ప్రశ్న. ఇప్పుడు మీరు చూడబోయే సామెతలోని బ్లాంక్ ను ఫిల్ చేయండి. సామెత ఆన్ ద స్క్రీన్. ఏ ఎండకు ఆ డాష్ పట్టేవాడు. ఏమిటా డాష్? గొడుగు. గొడుగు అంటోంది ఈ బుడుగు. గొడుగు. ద రైట్ ఆన్సర్. 10 points to you. ఇక దృశ్యంలో మిగిలింది 2 ప్రశ్నలు. ఈ 2 ప్రశ్నల ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, నేను ముందు పిక్చర్ చూపిస్తాను, తర్వాత ఒక స్టేట్మెంట్ చెబుతాను. నేను చెప్పిన స్టేట్మెంట్ అవును ఆర్ కాదు మాత్రమే మీరు చెప్పాలి. ఓకే? అది కరెక్ట్ అయితే అవునని, తప్పైతే కాదు అని. దట్స్ ఆల్. షల్ వి స్టార్ట్? దృశ్యంలో క్వశ్చన్ నెంబర్ 5. పిక్చర్ ప్లీజ్. ఈ ఫోటోలోని ప్రముఖ నాయకురాలు గతంలో తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. ఫాస్టెస్ట్. కృష్ణవంశీ, యువర్ ఆన్సర్. అవును. అవును. కాన్ఫిడెంట్ గా చెప్తున్నావా? సార్. చూసావా సినిమాలు ఏమన్నా నువ్వు? కానీ విన్నావా? ఓకే కృష్ణవంశీ. అవును. రైట్ ఆన్సర్. 10 points to you. దృశ్యంలో ఆఖరి ప్రశ్న. పిక్చర్ ప్లీజ్. ఈ ఫోటోలోని వంతెన గుంటూరులో ఉంది. కాదు. బజర్ నొక్కాడు సుహాస్, అంటున్నాడు కాదు అని. మరి గుంటూరులో ఉంది అని నేనంటే నువ్వు కాదు అన్నావంటే ఇంకెక్కడో ఉందనే కదా అర్థం. విజయవాడ. విజయవాడలో ఉందా? సుహాస్, ఇది ప్రకాశం బ్యారేజ్. ప్రకాశం బ్యారేజ్ ప్రకాశం జిల్లాలో కదా ఉండాల్సింది. నేను అడిగిన ప్రశ్నకు నువ్వేమన్నావు?
కాదు. కాదు అన్నావు. ఈ కాదు అవునంటాను. రైట్ ఆన్సర్ 10 points you. సో మొత్తానికి దృశ్యం రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. కృష్ణవంశీ లీడింగ్ విత్ 90 points, సమానంగా ఐశ్వర్య విత్ 90 points, అభిహిత విత్ 75 points, సాయి శ్రీకర్ విత్ 70 points, లలిత ప్రియా విత్ 60 points, సుహాస్ విత్ 40 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఆఖరి రౌండ్, ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్. జోరుగా జోష్గా ఈ రౌండ్ లో మిమ్మల్ని 6 ఇండివిజువల్ గా ఒక్కొక్కళ్ళని 1 నిమిషం పాటు క్వశ్చన్స్ అడుగుతాను. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే పాస్ చెప్పేసి ముందుకు వెళ్ళండి. బికాస్ 1 నిమిషంలో మీరు ఎన్ని రైట్ ఆన్సర్స్ చెప్పగలిగితే అన్ని ఇంటూ 10 points మీ ఖాతాలో పడిపోతాయి. ముందు ఆడిన వాళ్ళు తర్వాత వాళ్ళకి టార్గెట్ ఇవ్వచ్చు, తర్వాత వాళ్ళు ఆ టార్గెట్ ని బ్రేక్ చేసి కొత్త టార్గెట్ ఇవ్వచ్చు, ఛాంపియన్స్ అవ్వచ్చు. కానీ ఈ ఆట మీ పోడియం నుంచి కాదు, అదిగో అక్కడ ఉంది ఆ హాట్ సీట్, దాని మీద కూర్చుని ఆడాలి. Shall we start? Yes, sir. లలిత ప్రియ రెడీ అమ్మా? ప్లీజ్ కమ్. 3, 2, 1 గో. మగధీర సినిమాలో షేర్ ఖాన్ ఎవరు? శ్రీహరి. రైట్ ఆన్సర్. భాంగ్రా డాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించినది? పాస్. టైటానియం కెమికల్ సింబల్ ఏది? పాస్. ఐలాండ్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో సైలెంట్ లెటర్ ఏది? ఎస్. రైట్ ఆన్సర్. అమెరికా జాతిపిత ఎవరు? పాస్. ఇంగ్లీష్ సామెత ప్రకారం ఆల్ రోడ్స్ లీడ్ టు డాష్. పాస్. రామాయణం ప్రకారం లక్ష్మణుడి తల్లి ఎవరు? సుమిత్ర. రైట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ లో సింహపురి అని ఏ పట్టణాన్ని అంటారు? పాస్. ఫిరోజ్ షా కోట్లా మైదానం ఏ సిటీలో ఉంది? పాస్. ఇందిరాగాంధీ ఏకైక మనవరాలి పేరేంటి? పాస్. మిలియన్ బిలియన్ ఆ తరువాత? బిలియన్. రైట్ ఆన్సర్. మహాభారతం ప్రకారం పాండవుల్లో గదను ధరించేది ఎవరు? భీముడు. రైట్ ఆన్సర్. రాష్ట్ర ముఖ్యమంత్రి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? గవర్నర్. రైట్ ఆన్సర్. ఇల్లు తయారవ్వాలంటే ఏం కావాలి? పాస్. లివర్ ను తెలుగులో ఏమంటారు? కాలేయం. రైట్ ఆన్సర్. లలిత 1 minute లో యూ కుడ్ టేక్ 15 questions. వాటిలో 7 రైట్, 8 పాస్. ఒక్క తప్పు కూడా చెప్పలేదు. నువ్వు పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. భాంగ్రా డాన్స్ ఏ రాష్ట్రానికి చెందినది అని అడిగాను, పంజాబ్. టైటానియం కెమికల్ సింబల్ ఏది అని అడిగాను, TI. అమెరికా జాతిపిత ఎవరు అని అడిగాను, జార్జ్ వాషింగ్టన్. ఇంగ్లీష్ సామెత ప్రకారం ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. ఆంధ్రప్రదేశ్ లో సింహపురి అని ఏ పట్టణాన్ని అంటారు అని అడిగాను, నెల్లూరు. ఫిరోజ్ షా కోట్లా మైదానం ఏ సిటీలో ఉంది అని అడిగాను, ఢిల్లీలో ఉంది. ఇందిరాగాంధీ ఏకైక మనవరాలి పేరు ప్రియాంక గాంధీ. జున్ను తయారవ్వాలంటే ఏం కావాలి? పాలు కావాలి. సో మొత్తానికి 7 రైట్ ఆన్సర్స్, అంటే 7 into 10 70. ఎగ్జిస్టింగ్ స్కోర్ 60. 60 plus 70 130. 130. Very well played and very very well tried. All the best to you. సో లలిత ప్రియ చాలా చక్కగా ట్రై చేసింది, ఒక్క తప్పు కూడా చేయలేదు, చాలా స్ట్రాటజిక్ గా ఆడింది. 7 రైట్ ఆన్సర్స్ చెప్పి 130 అనే టార్గెట్ మనందరికీ ఇచ్చింది. చూద్దాం మరి దీన్ని ఎవరు ఛేదిస్తారో, విజయాన్ని ఎవరు సాధిస్తారో. రెడీయా కృష్ణవంశీ? Sir. ప్లీజ్ కమ్. కృష్ణవంశీ, your time starts in 3, 2, 1 go. సినిమా దర్శకుడు ఎవరు? విక్రమ్. రైట్ ఆన్సర్. ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద కాంటినెంట్ ఏది? ఏషియా. రైట్ ఆన్సర్. ప్రస్తుతం సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? పాస్. జింక్ కెమికల్ సింబల్ ఏది? రెడన్. రైట్ ఆన్సర్. పెళ్ళైన స్త్రీలకు పేరు ముందు రాసే 3 అక్షరాల గౌరవవాచకం ఏది? పాస్. నిమోనియా ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో ఫస్ట్ లెటర్ ఏది? పి. రైట్ ఆన్సర్. ప్యాలెస్ ఆన్ వీల్స్ అనేది బస్సా ట్రైనా? పాస్. 5 to the power of 0 is equal to ఎంత? 1. రైట్ ఆన్సర్. ధవళేశ్వరం డ్యామ్ ఏ నది మీద నిర్మించారు? పాస్. సోనియా గాంధీ తోడికోడలు బీజేపీ నాయకురాలు, ఆమె పేరేంటి? పాస్. ఏ శరీర భాగం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల జాండీస్ వస్తుంది? పాస్. షేన్ వాన్ అనే క్రికెటర్ ఏ దేశానికి చెందినవాడు? ఆస్ట్రేలియా. రైట్ ఆన్సర్. రిస్ట్ వాచ్ లో అంకెలు ఉండే భాగాన్ని ఏ పేరుతో పిలుస్తారు? పాస్. పురాణాల ప్రకారం విధాత అంటే ఎవరు? పాస్. కృష్ణవంశీ, 1 minute లో యూ కుడ్ టేక్ 14 questions. వాటిలో 6 రైట్ అండ్ 8 పాస్. నువ్వు కూడా ఒక్క తప్పు చేయలేదు. అండ్ నువ్వు పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. ప్రస్తుతం సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అని అడిగాను, అరుణ్ జైట్లీ. పెళ్లైన స్త్రీలకు పేరు ముందు రాసే 3 అక్షరాల గౌరవవాచకం ఏది అని అడిగాను, శ్రీమతి. ప్యాలెస్ ఆన్ వీల్స్
అనేది బస్సా ట్రైన్ అని అడిగాను. ట్రైన్. ధవళేశ్వరం డ్యామ్ ఏ నది మీద నిర్మించారు అని అడిగాను. గోదావరి. సోనియా గాంధీ తోడికోడలు బీజేపీ నాయకురాలు, ఆమె పేరేంటి అని అడిగాను. మేనకా గాంధీ. ఏ శరీర భాగం సరిగా పనిచేయకపోవడం వల్ల జాండీస్ వస్తుంది అని అడిగాను. లివర్. రిస్ట్ వాచ్ లో అంకెలు ఉండే భాగాన్ని ఏ పేరుతో పిలుస్తారు అని అడిగాను. డయల్. పురాణాల ప్రకారం విధాత అంటే ఎవరు? బ్రహ్మ. 6 రైట్ అంటే 6 into 10 60. ఎగ్జిస్టింగ్ స్కోర్ 90 plus 60 150. 150. Very well played. Very well played. And all the best to you. Thanks. Abhita, ready amma? Yes. Please come and try. Abhita, your time starts in 3, 2, 1 and go. Munna bhai, Sanjay Dutt. మరి శంకర్ దాదా ఎవరు? చిరంజీవి. రైట్ ఆన్సర్. ఏసీ, కూలర్, కొబ్బరి బొండం ఇది ఏ కాలంలో ఎక్కువ అవసరం? సమ్మర్. రైట్ ఆన్సర్. టంగ్స్టన్ కెమికల్ సింబల్ ఏది? పాస్. ఆఫెన్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో సైలెంట్ లెటర్ ఏది? టీ. రైట్ ఆన్సర్. లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత ఎవరు భారత ప్రధాని అయ్యారు? పాస్. మహాభారతంలో మాద్రి పెద్ద కొడుకు ఎవరు? సారేవ్. రాంగ్ ఆన్సర్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏ పట్టణంలో ఉంది? శ్రీహరిగో. రైట్ ఆన్సర్. బిహు పండగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? అస్సాం. రైట్ ఆన్సర్. సమాజ్వాదీ పార్టీ ఎన్నికల గుర్తు ఏది? పాస్. ప్రభుత్వ సంస్థ బిఎస్ఎన్ఎల్ లో ఎస్ అంటే ఏంటి? పాస్. మన దేశంలో 10 ఏళ్లకోసారి లెక్కించేది ఏది? పాస్. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు జన్మించిన తిథి ఏది? పాస్. ఎంసీఏ డిగ్రీలో సి అంటే ఏంటి? పాస్. జనని అంటే ఎవరు? తల్లి. రైట్ ఆన్సర్. అభిహిత, 1 minute లో యూ కుడ్ టేక్ 14 questions. వాటిలో 6 రైట్, 1 రాంగ్ అండ్ 7 పాస్. ఒకే ఒక్క రాంగ్. అండ్ నువ్వు రాంగ్ చెప్పినా అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. టంగ్స్టన్ కెమికల్ సింబల్ ఏది అని అడిగాను. W. లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత ఎవరు భారత ప్రధాని అయ్యారు అని అడిగాను. ఇందిరా గాంధీ. మహాభారతంలో మాద్రి పెద్ద కొడుకు ఎవరు అని అడిగాను. నువ్వు చిన్న కొడుకు పేరు చెప్పావు. పెద్ద కొడుకు నకులుడు, చిన్న కొడుకు సహదేవుడు. సమాజ్వాదీ పార్టీ ఎన్నికల గుర్తు ఏది అని అడిగాను. సైకిల్. ప్రభుత్వ సంస్థ బిఎస్ఎన్ఎల్ లో ఎస్ అంటే ఏంటి అని అడిగాను. బిఎస్ఎన్ఎల్ అంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కాబట్టి సంచార్ ఎస్. మన దేశంలో 10 ఏళ్లకోసారి లెక్కించేది ఏది అని అడిగాను. జనాభా. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు జన్మించిన తిథి ఏది అని అడిగాను. కృష్ణ అష్టమి. ఎంసీఏ డిగ్రీలో సి అంటే ఏంటి అని అడిగాను. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. సో 6 రైట్ అండ్ 1 రాంగ్ అంటే 6 into 10 60 minus 5 55 is the net score. ఒరిజినల్ ఎంత? 75. 75 plus 55 130. Very well tried and all the best to you. Okay, good luck. Suhas, now it's your turn. Will you break it? Yes, sir. Come on, let's do it. Suhas, your time starts in 3, 2, 1, go. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా రంగానికి ఇచ్చే పురస్కారాల పేరేంటి? పాస్. టుమారో ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో లాస్ట్ లెటర్ ఏది? W. రైట్ ఆన్సర్. సుభాష్ చంద్రబోస్ కి ఉన్న 3 అక్షరాల బిరుదు ఏది? పాస్. కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? 6. రైట్ ఆన్సర్. క్రిస్మస్ నాడు మనం గుర్తు చేసుకునే సెంట్ నికోలాస్ మనకి ఏ పేరుతో బాగా తెలుసు? జీసస్. రాంగ్ ఆన్సర్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాతృభాష ఏది? పాస్. కోహిమా ఏ స్టేట్ కి క్యాపిటల్? నాగాలాండ్. రైట్ ఆన్సర్. పురాణాల ప్రకారం రాక్షసుల గురువు ఎవరు? పాస్. ప్రపంచ రికార్డ్స్ ఉండే పుస్తకం పేరేంటి? గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. రైట్ ఆన్సర్. బిర్యానీకి పేరు పొందిన నగరం ఏది? హైదరాబాద్. రైట్ ఆన్సర్. క్రికెట్ లో మెన్ ఇన్ గ్రీన్ అంటే ఏ టీమ్? పాస్. మ్యాథమెటిక్స్ ప్రకారం రాంబస్ కు ఎన్ని సైడ్స్ ఉంటాయి? 4. రైట్ ఆన్సర్. విదురుడు సైంధవుడు ఆ ఎపిక్ పేరేంటి? మహాభారత్. రైట్ ఆన్సర్. సుహాస్, 1 minute you could take 13 questions. వాటిలో 7 రైట్, ఓన్లీ 1 రాంగ్ అండ్ 5 పాస్. నువ్వు రాంగ్ చెప్పిన అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ వరకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా రంగానికి ఇచ్చే పురస్కారాల పేరేంటి అని అడిగాను. నంది. నంది అవార్డ్. సుభాష్ చంద్రబోస్ కి ఉన్న 3 అక్షరాల బిరుదు ఏది? నేతాజీ. క్రిస్మస్ నాడు మనం గుర్తు చేసుకునే సెంట్ నికోలాస్ మనకి ఏ పేరుతో బాగా తెలుసు? సెంట్ క్లాస్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాతృభాష ఏది? పంజాబీ. పురాణాల ప్రకారం రాక్షసుల గురువు ఎవరు? యమధర్మరాజు. శుక్రాచార్యుడు. క్రికెట్ లో మెన్ ఇన్ గ్రీన్ అంటే ఏ టీమ్? ఆస్ట్రేలియా. పాకిస్తాన్. సో 1 minute లో 7 రైట్స్ అంటే 7 into 10 70. -1 రాంగ్ అంటే -65. 65
5 is the net score and existing score. 40. 40 plus 65? 105. 105. Very, very well tried. And all the best to you. Thanks. సుహాస్ బాగా ట్రై చేశాడు, 105 వరకు లాగగలిగాడు. నెక్స్ట్ ఐశ్వర్య రౌండ్ స్టార్ట్ అయ్యేప్పటికి నువ్వు కృష్ణవంశీ ఇద్దరు 90 లో ఉన్నారు. Yes, sir. సో ఇట్ ఇస్ అ డూయబుల్ టార్గెట్ ఫర్ యూ. ట్రై ఇట్. Yes, sir. Yes, please come. Aishwarya, your time starts in 3, 2, 1 and go. ఓ నది పేరు మీద వచ్చిన సుమంత్ సినిమా ఏది? Pass. సాధారణంగా క్రెడిట్ కార్డు మీద ఎన్ని డిజిట్స్ ఉంటాయి? Pass. ఏపీజే అబ్దుల్ కలాం ఖాళీ సమయంలో ఏ సంగీత పరికరం వాయించేవారు? Pass. ఆక్సిజన్ అటామిక్ నంబర్ ఎంత? 8. రైట్ ఆన్సర్. చీకు అనే నిక్ నేమ్ తో ఏ క్రికెటర్ ని పిలుస్తారు? Pass. పాటలు బాగా పాడితే ఏ పక్షితో పోలుస్తారు? Koila. రైట్ ఆన్సర్. ఫోర్బిడెన్ సిటీ ఏ దేశంలో ఉంది? Pass. 2011 సంవత్సరంలో ప్రపంచ క్రికెట్ కప్ విజేత ఎవరు? Pass. ఎర్త్ సర్ఫేస్ ను దాదాపు 71% ఏది ఆక్రమించింది? Water. రైట్ ఆన్సర్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఏ జిల్లాలో ఉంది? Pass. మహానాడు అనేది ఏ పార్టీకి చెందిన కార్యక్రమం? Pass. సంస్కృతంలో క్షీరం, మరి తెలుగులో? Pass. ఒక కబడ్డీ టీంలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు? 16. రాంగ్ ఆన్సర్. అన్ని విధాలుగా చూస్తే టౌన్ పెద్దదా, సిటీ పెద్దదా? Pass. శీర్షాసనం వేస్తే తల ఎటువైపు వస్తుంది? Pass. ఐశ్వర్య, 1 minute లో యూ కుడ్ టేక్ 15 questions. వాటిలో 3 రైట్, ఓన్లీ 1 రాంగ్, బట్ 11 పాస్ చేసావు. నువ్వు పాస్ చేసినా అండ్ రాంగ్ చెప్పిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. ఓ నది పేరు మీద వచ్చిన సుమంత్ సినిమా ఏది అని అడిగాను. గోదావరి. సాధారణంగా క్రెడిట్ కార్డు మీద ఎన్ని డిజిట్స్ ఉంటాయని అడిగాను. 16. ఏపీజే అబ్దుల్ కలాం ఖాళీ సమయంలో ఏ సంగీత పరికరం వాయించేవారు అని అడిగాను. వీణ. చీకు అనే నిక్ నేమ్ తో ఏ క్రికెటర్ ని పిలుస్తారు అని అడిగాను. విరాట్ కోహ్లీ. ఫార్బిడెన్ సిటీ ఏ దేశంలో ఉంది అని అడిగాను. చైనాలో ఉంది. 2011 లో ప్రపంచ క్రికెట్ కప్ విజేత ఎవరు? ఇండియా. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఏ జిల్లాలో ఉంది? కర్నూల్. మహానాడు అనేది ఏ పార్టీకి చెందిన కార్యక్రమం? తెలుగుదేశం పార్టీ. సంస్కృతంలో క్షీరం, మరి తెలుగులో? క్షీరసాగర మథనం. పాలు. ఒక కబడ్డీ టీంలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారో అని అడిగాను. 7 members. అన్ని విధాలుగా చూస్తే టౌన్ పెద్దదా, సిటీ పెద్దదా అని అడిగాను. సిటీ. శీర్షాసనం వేస్తే తల ఎటువైపు వస్తుంది అని అడిగాను. నేల వైపు. 3 రైట్ అండ్ 1 రాంగ్, అంటే 3 into 10 30, -5 net 25. Existing score 90. 90 plus 25 115. Well tried and all the best. Thank you, sir. Good luck to you. సో ఐశ్వర్య సాయశక్తుల ప్రయత్నం చేసి 115 దాకా రాగలిగింది. అందరూ సెంచరీలు దాటారు. 115 ఇంకా ఎవరు దాటలేదు. ఇక చివరికి మిగిలింది సాయి శ్రీకర్ ని టార్గెట్ 150. సో నువ్వు గెలవాలంటే 155 రావాలి. సో జాగ్రత్తగా ఆడాలి, అంటే కనీసం 9 చెప్పాలి. Are you ready? Please come. Ready, Shrikar? The time starts in 3, 2, 1 and go. ప్రభాస్ హీరోగా నటించిన మొదటి సినిమా ఏది? Pass. ఉత్తరాఖండ్ క్యాపిటల్ ఏది? Dehradun. రైట్ ఆన్సర్. సిమ్ కార్డ్ లో ఐ అంటే ఏంటి? Pass. మహాభారతం ప్రకారం యక్ష ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది ఎవరు? Pass. కాల్షియం అటామిక్ నంబర్ ఎంత? 20. రైట్ ఆన్సర్. టెలిఫోన్ ను ఎవరు కనుగొన్నారు? Alexander Graham Bell. రైట్ ఆన్సర్. పట్నా సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? Bihar. రైట్ ఆన్సర్. సాధారణంగా ఒక టేబుల్ స్పూన్ ఎన్ని టీ స్పూన్స్ తో సమానం? Pass. తెలుగు సామెత ప్రకారం జోగి జోగి రాసుకుంటే ఏం రాలుతుంది? Pass. శరీర ఉష్ణోగ్రతను ఏ యూనిట్ లో కొలుస్తారు? Centigrade. రాంగ్ ఆన్సర్. ఏ సంస్థానాన్ని పరిపాలించిన వారిని నిజాములు అంటారు? Hyderabad. రైట్ ఆన్సర్. గురువింద గింజలో ఎన్ని రంగులుంటాయి? Pass. ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం ఏది? Pass. 8 చారణాలు కలిపితే ఎన్ని పైసలు? Pass. వీనస్ విలియమ్స్ ఏ ఆటలో ఛాంపియన్? Pass. మలేషియన్ ట్విన్ టవర్స్ ఏ నగరంలో ఉన్నాయి? Pass. సాయి శ్రీకర్, 1 minute లో యూ కుడ్ టేక్ 16 questions. వాటిలో 5 రైట్, ఓన్లీ 1 రాంగ్ అండ్ 11 పాస్. నువ్వు పాస్ చేసిన అండ్ రాంగ్ చెప్పిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. ప్రభాస్ హీరోగా నటించిన మొదటి సినిమా ఏది అని అడిగాను. ఈశ్వర్. సిమ్ కార్డ్ లో ఐ అంటే ఏంటి అని అడిగాను. సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. సిమ్ అంటే, కాబట్టి ఐ అంటే ఐడెంటిటీ. మహాభారతం ప్రకారం యక్ష ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది ఎవరు అని అడిగాను. ధర్మరాజు. సాధారణంగా ఒక టేబుల్ స్పూన్ ఎన్ని టీ స్పూన్స్ తో సమానం అని అడిగాను. 3 teaspoons. తెలుగు సామెత ప్రకారం జోగి జోగి రాసుకుంటే ఏం రాలుతుంది అని అడిగాను. బూడిద. శరీర ఉష్ణోగ్రతను ఏ యూనిట్ లో కొలుస్తారు అని అడిగాను. డిగ్రీల్లో కొలుస్తారు. గురువింద గింజలో ఎన్ని రంగులు ఉంటాయని అడిగాను.
2 రంగులు ఉంటాయి, ఎరుపు, నలుపు. ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం ఏది అని అడిగాను, ఒంగోలు. 8 చారణాలు కలిపితే ఎన్ని పైసలు అని అడిగాను. చారణ అంటే 25 పైసలు, 8 చారణాలు అంటే 200 పైసలు. వీనస్ విలియమ్స్ ఏ ఆటలో ఛాంపియన్ అని అడిగాను, టెన్నిస్. మలేషియన్ ట్విన్ టవర్స్ ఏ నగరంలో ఉన్నాయని అడిగాను, కోలాలంపూర్. సో మొత్తానికి 5 రైట్. సో 5 into 10, 50 and 1 wrong. -5 net 45. 45. Existing score 70. 70 plus 45 115. 115. Very, very well played and very well tried. All the best to you. Finally, after all rounds and all questions, Ivalti Sri Gayatri Vidya Samsthala champion 150 points తో హైదరాబాద్ నుంచి వచ్చిన కృష్ణవంశీ. వెల్, మొత్తానికి అందరికందరూ చాలా చక్కగా ప్రయత్నం చేశారు. అందరూ సెంచరీలు దాటారు. మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్. ఆల్ ది బెస్ట్ అమ్మా. వెరీ వెల్ ట్రైడ్. గుడ్ గర్ల్. ఆల్ ది బెస్ట్ అన్నా. గుడ్ లక్ టు యూ మా. ఆల్ ది వెరీ బెస్ట్. Now the time to call upon the champion, Mr. Krishnavamsi, onto the stage, please. Very, very well played. Good job. Krishna Lamgar Rannamma. Nice. ఎలా అనిపిస్తుందమ్మా మీకు? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉన్నారు. నైస్ నైస్. మీరు అనుకున్నారు గెలుస్తాడని చెప్పి. బట్ ఎనీవేస్ వెరీ వెరీ వెల్ ప్లేడ్ నాన్న. నీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ నీకు ఈటీవీ ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కృష్ణవంశీకి ఈటీవీ నుంచి 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ఇవాల్టి విజేత కృష్ణవంశీకి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ మెడల్. సో మరి కృష్ణవంశీ, నువ్వు గెలవడానికి కారణమైన మీ స్కూల్ పేరేమిటి? రెయిన్బో మోడల్ హై స్కూల్. రెయిన్బో మోడల్ హై స్కూల్. మరి నీ స్కూల్లో నీకు బాగా హెల్ప్ చేసింది ఎవరు? ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ టీచర్స్. ముఖ్యంగా నీ స్పెషల్ టీచర్ ఎవరైనా ఉన్నారా? బాల్ నర్సరీ సార్. మరి ఆ సార్ థ్యాంక్స్ చెప్పి ఒకసారి. బాల్ నర్సరీ సార్, ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ యాజ్ యూ హ్యావ్ ఎంకరేజ్డ్ మీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. ఇక్కడతో ఆపవని పైన మళ్ళీ రావాలి సెమీఫైనల్స్ కి, Yes, sir. వెళ్ళాలి మెగా ఫైనల్స్ కి, ఎస్ సార్. గెలిచేయాలి ఎస్ సార్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ ట్రోఫీ. ట్రోఫీ. వాటితో పాటుగా 3 lakh rupees cash prize. 3 lakh rupees cash prize. ఓకే, ఎస్ సార్. గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రిపేర్ అయ్యి రావాలి. ఓకే. ఎస్ సార్. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. ఎవరికెవరు తక్కువ లేకుండా అందరూ సెంచరీలు కొట్టేశారు. చాలా దగ్గర దగ్గర స్కోర్స్ తో ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ కృష్ణవంశీ ఇచ్చిన 150 టార్గెట్ ని ఎవరు ఛేదించలేకపోయారు. కాబట్టి కృష్ణవంశీ అయిపోయాడు ఇవాల్టి ఛాంపియన్. మళ్ళీ ఇలాంటి మరొక ఎగ్జైటింగ్ ఎపిసోడ్ కోసం వచ్చే ఆదివారం కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.